బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. ఏలూరు నియోజకవర్గంలో కారుమూరి సునీల్ గారు నెగ్గుతారని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. సునీల్ బాబే మాకు ఎంపీగా కావాలని మేమందరం కోరుకుంటున్నాం. నా బిడ్డ జగన్, మాలాంటి వాళ్ళందరికీ ఆయనే మాకు అందాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ చేసిన ప్రయోగాల్లో ఒకటి ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఒక యువకుడికి, కొత్త వ్యక్తికి ఇవ్వడం. ఆ వ్యక్తి ఇప్పటిదాకా తండ్రి చాటు బిడ్డగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయనే కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. మరి ఆయనకి ఏలూరుపై ఎంత పట్టుంది? ఏలూరు సమస్యలు ఎంతవరకు తెలుసు? దాని పరిష్కార మార్గాలేంటి? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఈ రోజంతా వెన్నంటే ఉండి షాడో 9లో. సునీల్ గారు, హలో అండి. ఎలా జరుగుతుంది ప్రచారం మొత్తం? చూస్తున్నారుగా, చాలా బాగా జరుగుతుంది. ప్రజలంతా కూడా మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా రోడ్డు మీదకి వస్తారు. మీరు ఒక మాట అన్నారు, హుందాగా రాజకీయాలు చేద్దాం, హుందాగా చర్చించుకుందామని. అంటే 2009 to 2014, 2006 ఆ టైంలో నేను రాజకీయాలు చూశానండి. ఇంత నీచంగా అయితే ఎప్పుడూ లేవు. రాజశేఖర రెడ్డి గారి టైంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండేవి, కానీ ఇంత ఘోరంగా ఎవరైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, అతాపాతాలను తొక్కేస్తాను, మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెడతాను, లోకేష్ గారు అయితే బట్టలు తీసి కొడతాను, ఇవన్నీ వింటున్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా అట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అతాపాతాలను తొక్కేస్తా అన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని, వారి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఆయన అతాపాతాలను తొక్కేశారు. ఈరోజు రాజీపడి 21 సీట్లకి పార్టీని అమ్మేసుకుని, అలానే ఎవరైతే ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఇచ్చి వాళ్ళందరినీ అతాపాతాలను తొక్కేశారు. ఈరోజు సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి ఏది అన్న క్వశ్చన్స్ బాగా వినిపిస్తున్నాయి. సో ఈరోజు మనం డైకెన్ తీసుకుంటే, అలానే సెంచురీ ప్లై, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇంకా వివిధ కంపెనీస్, ఇన్ఫోసిస్ కానివ్వండి, వైజాగ్లో లెక్కలు మాట్లాడుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ఈజ్ నెంబర్ 1 అకార్డింగ్ టు నీతి ఆయోగ్. According to Niti Aayog, AP has got the highest number of investments after Gujarat and Maharashtra. సో ఇవన్నీ లెక్కలు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవి కూడా వాళ్ళు స్కిప్ చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలానే ఈరోజు 4 పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉట్టి ఐటీ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయితే మనకి కుదరదు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఐటీ జాబ్స్ లూజ్ అవుతున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద రిసెషన్ కానివ్వండి, కోవిడ్ ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వీటి వల్ల ఐటీ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ డౌన్. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అలానే పోర్ట్స్ డెవలప్ చేసుకుంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ పోర్ట్స్ ఉంటే ఇక్కడ తయారు చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్అవుట్ ఫర్ ద స్టేట్. అలానే 10 ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేస్తున్నారు. డెఫినెట్లీ వీల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఐ థింక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చూస్తూ ఉంటే వీఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం పోలవరంలో ప్రచారం ఉండబోతోంది, అక్కడికి వెళ్ళబోతున్నాం బ్రేక్ఫాస్ట్ తర్వాత. వైసీపీ జెండా వట్టి సింగమోలే కదిలినాడు, కారుమూరి వారసుడైనేడు, మనసు నీలన్న జగనన్న బాటే నడిచాడు. అసలు మీకు ఎంపీ టికెట్ వస్తుందని ముందు ఊహించారా? తెలుసా మీకు ముందే? అస్సలు తెలియదండి. నాకు Jan 11th అనౌన్స్ చేయడం జరిగింది. Jan 10th రోజు ఈవినింగ్ 6 o'clockకి నాకు వస్తుందని తెలిసిందనమాట. ప్రజా పాలన అనేది వేరు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నంత వరకు వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ మనోభావాలేంటి, ఇవి మాత్రమే తెలుసుకుంటారు. కానీ పాలన అనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది. సో ఒక్కసారి మీకు ఎంపీ సీట్ దక్కిన తర్వాత పార్లమెంట్లో ఏ విషయం పైన గళం విప్పబోతున్నారు? నా ఫస్ట్ క్వశ్చన్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఫస్ట్ లెటర్ టు ద అగ్రికల్చర్ మినిస్ట్రీ, ఫార్మర్స్ గురించి నేను రాస్తాను. సెకండ్, నేను ఒక యువకుడిని కాబట్టి సో ఐ విల్ రిప్రజెంట్ ద యూత్ ఆఫ్ మై పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో నేను వారికి ఏం చేయగలుగుతాను, రేపు యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి వాళ్ళకి ఏం తీసుకురాగలుగుతాను ఏలూరు కాన్స్టిట్యున్సీకి. అట్లానే
మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి ఏలూరులో గవర్నమెంట్ ల్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఏలూరు పార్లమెంట్లో కేంద్ర మరి విద్యా సంస్థలు కానివ్వండి, అలానే ఏదన్నా మన కేంద్ర పారిశ్రామిక మన గవర్నమెంట్ మన ఉంటాయి కదా బిహెచ్ఎల్ అట్లాంటిది ఏదన్నా కూడా ఏదైనా వస్తే ఇక్కడ ఉపాధి ప్లస్ ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. ఇక్కడ మోస్ట్లీ అగ్రికల్చర్ ఎకానమీ మన ఈ పార్లమెంట్. సో వీరందరి కోసం నేను ఇంకా యువత కోసం ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుని నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. కారుమూరి సునీల్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే అదర్ దాన్ వాళ్ళ ఫాదర్ వైసీపీలో ఒక కీలక నేత అన్నది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఎంపీ బరిలో ఉండగా ఆయన స్ట్రెంగ్త్స్ ఏంటి? నా మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి. సెకండ్ వచ్చేసి కారుమూరి నాగేశ్వరరావు గారు. కారుమూరి నాగేశ్వరరావు గారు వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్గా పనిచేసిన టైంలో సో అప్పుడే 90 crores జడ్పీ చైర్మన్గా డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి మీకు సమస్య ఏంటి, ఓకే కలవట్లేదా వెంటనే అక్కడక్కడ శాంక్షన్ చేయడం, అధికారులను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో గ్రామం వెళ్ళడం, మీకు ఏం ప్రాబ్లం అని తెలుసుకోవడం, అక్కడికక్కడ ఫండ్స్ ఇవ్వడం. సో అట్లా చేయడం వల్ల అందరికీ సుపరిచితులు అయ్యారు. సో అది నాకు ఇప్పుడు కారుమూరి అనే ఇంటి పేరు నాకు ఉపయోగపడుతుంది. 90% జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు మిగతా 10% కారుమూరి నాగేశ్వరరావు గారి ఇమేజ్ నాకు పనిచేస్తుంది. యూజువలీ అంటే ప్రత్యర్థులు వివిధ పార్టీల వాళ్ళు పార్టీ అధినేతల పైన కూడా ఏదో ఒకటి అవాకులు చవాకులు పెళ్ళడమో లేకపోతే ఏదో ఒకటి విమర్శలు చేయడమో కామన్. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఒక్క మాట అయినా సరే మీ నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక్క మాట కూడా పడనివ్వరు. ఎందుకు అంటే ప్రతి చిన్న కామెంట్కి దానికి రిటార్డ్ ఇస్తూ ఉంటారు. అంటే అంత ప్రేమ ఏంటి అంటే ఏం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యసనం లాగా అనమాట. ఆయనతో కొంచెం టైం స్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, ఆయన థింకింగ్ కానివ్వండి, ఇప్పుడు నేను ఒక యాజ్ ఎ యంగ్స్టర్ నేను అట్రాక్ట్ అయింది కూడా లుకింగ్ ఎట్ హిస్ యాక్షన్స్. సో ఏదైతే నాడు నేడు స్కూల్స్ నేను ఫస్ట్ టైం ఒక 1.5 year బ్యాక్ స్కూల్స్ చూసి ఎంటర్ అయ్యాను. ఆ డిజిటల్ బోర్డ్స్ చూశాను, మ్యాథ్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ట్యాబ్స్ పిల్లలకి. ఒక గవర్నమెంట్ స్కూల్ రూపురేఖల్ని మార్చేస్తే అందులో ఎక్కువ ఎవరు ఉంటారండి? పేద పిల్లలు ఉంటారు. దేశంలో ఏ ముఖ్యమంత్రులు ఆలోచిస్తారండి పిల్లల గురించి ఇంత ఆలోచిస్తున్నారని చెప్పి ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఆల్సో కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఇంకా ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి ఆయన మంచితనం కానివ్వండి, ఆయన రిసీవింగ్ కానివ్వండి, మరి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా ఆయన మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. సో మీ పార్లమెంట్ పరిధిలో రైతులు ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడి రైతుల గురించి మీకు ఏం తెలుసు? సో ఇక్కడ రైతులు ఎక్కువ పామ్ ఆయిల్, మరి అలానే పోలవరం, జంగారెడ్డిగూడెం అటు సైడ్, చిత్తలపట్టు సైడ్ టొబాకో, అలానే కోకోవా. ఇక్కడ క్యాడ్బరీ కూడా వచ్చి ఇక్కడ కోకోవా రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేస్తుంది. మొక్కజొన్న, అలానే ఇంకా ప్యాడీ ఫీల్డ్స్ అన్నీ. అలానే ఇఫ్ యు గో డౌన్ సౌత్, ఉంగుటూరు, దెందులూరు కోవిడ్ తర్వాత. సో దాని తర్వాత ఏమైందంటే ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ ఉందో పామ్ ఆయిల్ మీద అది 49% ఉండేది, దాన్ని 0 చేసేసారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని నేను రేపు పొద్దున్న పార్లమెంట్లో అట్లీస్ట్ దాన్ని ఒక 20% ఇంపోర్ట్ డ్యూటీని 0% నుంచి 20% అన్నా పెంచితే ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్లో బాగా పామ్ ఆయిల్ రైతులు ఎక్కువ. సో ఈ పార్లమెంట్కి దగ్గర బాగా ఉపయోగపడుతుంది. సో ఎంపీగా కనుక మీరు గెలిస్తే యుల్ బి ద వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎంపీస్. ఐ థింక్ స్టేట్ నుంచి ఐల్ బి ద యంగెస్ట్ అండి. రైట్, చూద్దామండి. నెక్స్ట్ పోలవరం వెళ్తున్నాం. పోలవరం దగ్గర ప్రచారం కూడా ఉండబోతుంది. ప్రస్తుతం మనం కన్నాపురం చేరుకున్నాము. ఇక్కడ కొంతమంది యూత్ తో కలిసి మాట్లాడుతున్నారు ఎంపీ క్యాండిడేట్. ఇక్కడ చూస్తుంటే మీరేం కొత్తగా అనిపించట్లేదండి, అందరూ తెలుసు అన్నట్లు అనిపిస్తుంది. ఆల్రెడీ కూడా ఈ మండలం తిరగడం జరిగింది, ఈ మండలంలో ఓపెనింగ్స్ చేయడం జరిగింది. నేను గత 90 రోజుల్లో ఇక్కడ చాలా సార్లు వచ్చాను, అందరూ కూడా తెలిసిన వారే. సో మీకు ఎప్పటి నుండి తెలిసిన? మాకు వీళ్ళ నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారి నుంచి మంచి కన్నాపురం వచ్చి మంచి అభివృద్ధి చేసేవారు మేడం. ఈ రోజున కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకైన సునీల్ కుమార్ యాదవ్ గారిని గుర్తించి మన జగన్ అన్న ఎంపీ టికెట్ ఇచ్చాడు. అత్యంత ఘనమైన సుమారు 1,00,000కు పైగా మెజారిటీతో ఏలూరు నియోజకవర్గంలో కారుమూరి సునీల్ గారు నెగ్గుతారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. రైట్, గోపాల్ యాదవ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు.
మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ వైసీపీకి ఎందుకు వచ్చారండి? అంటే అక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ ఒంటెద్దు పోకెట్లు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో తెలుగుదేశం పార్టీలో బీసీలకి పార్టీ అని ఎలా చెప్పుకుంటున్నారో అంతే సందనంగా ఉంది ఇది. అక్కడైతే బీసీల పార్టీ కాదు, అది ఒక బలిసిన వాళ్ళ పార్టీ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కానీ నేను వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్దపీట బీసీలకు వేస్తున్నారు అనేది మళ్ళీ నన్నే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మీ అందరూ చూస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నాకు ఇచ్చారు. అలాగే నూజివీడు పరిశీలకులకు కూడా ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారంటే ఒక బీసీ బిడ్డకి ఇంతకంటే ఇంకా పెద్ద గౌరవం ఇంకేమివ్వాలి ఏ రాజకీయ పార్టీలో అయినా. అమ్మ, మీకు సునీల్ కుమార్ గారు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసమ్మా? కార్బూర్ నాగేశ్వరరావు గారు తెలుసండి. వాళ్ళ నాన్నగారు సునీల్ కుమార్ యాదవ్ గారు మొన్నే పరిచయం అయింది. కానీ ఇదివరకు తెలుగుదేశం పార్టీకి ఓటేసాం, కానీ రుణమాఫీ అని పెట్టాడు, బాండ్లు ఇచ్చారు, కానీ ఒక వాయిదా డబ్బులు ఇచ్చి ఇవ్వలేదండి. చంద్రబాబు మాటలు మేము నమ్మండి. నా భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయింది, నాకు ఎప్పుడు పెన్షన్ రాలే. జగన్ గారు గెలిచిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టాక నాకు ఆగస్టులో పెన్షన్ వచ్చిందండి. నాకు 2 మనవలండి. నా మనవలకి అమ్మఒడి వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుందండి, సన్నకారు రైతునండి నేను. అన్ని పథకాలు వస్తున్నాయండి. నేను కాపు కులం అండి, కాపు నేస్తం వస్తుందండి. నాకు 58 ఏళ్ళు కాపు నేస్తం వస్తుందండి జగన్ గారు వచ్చిన కాడి నుంచి. మాకు అన్నీ ఆయన చేస్తున్నారు. మళ్ళీ జగన్ గారు సీఎం కావాలి. నా బిడ్డ జగన్, మాలాంటి వాళ్ళందరికీ ఆయనే మాకు అండ. నెలచెడు పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు. అలా ఎవరిస్తారండి? కడుపును పుట్టిన బిడ్డలే పట్టించుకోవట్లేదు. అలాంటిది మాలాంటి వాళ్ళందరికీ, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి, తాతలకి, అవ్వలకి అందరికీ జగన్ ఒక అండ. మేము జగన్ వదులుకో. మేము జీవితం ఉన్నంత కాలం మాకు జగనే కావాలి. మళ్ళీ సార్ కూడా జగనే కావాలి. జై జగన్. రైట్, ఇక్కడే కొంతమంది జనరల్ పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? ఇక్కడ 2019 నుండి చేస్తున్నాం అండి. 19 చేస్తున్నాం. సో మీకు ఏ గవర్నమెంట్ రావాలని ఉంది? మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం అండి. ఎందుకు? ఎందుకంటే ఆయన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మేము చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఆయన బాగా చేశాడు అన్నీ కూడా. రైట్, ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు. మీరు షాప్కి వచ్చారా ఇక్కడ? సో ఇప్పుడు మీకు ఏ గవర్నమెంట్ రావాలని ఉంది? జగన్ గారి గవర్నమెంట్ రావాలండి. ఎందుకని? మాకు పథకాలు వచ్చినాయి, మా ఇంట్లోనే మేము అనిపించాము. అందుకు మాకు జగన్ గారి పరిపాలన మాకు కావాలి. మా చంద్రబాబు పరిపాలన అయితే మాకు అక్కర్లేదు. మళ్ళీ ఒక 30 సంవత్సరాలు ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఎంపీ క్యాండిడేట్గా లెక్కేసుకుంటే కనుక ఎక్కడో దూరంగా ఉన్న ఎంపీ క్యాండిడేట్ అయితే మాకు వద్దు. లోకల్ కార్మూర్ నాగేశ్వరరావు గారు అబ్బాయి సునీల్ బాబే మాకు ఎంపీగా కావాలని మేమందరం కోరుకుంటున్నాం. వైసీపీ జెండా బట్టి సింగమోలే కదిలినాడు, కారుమూరి వారసుడైనేడు, మన సునీలన్న జగనన్న బాటే నడిచాడు. కష్టమంటే తెలిసిన వాడు, కన్నీళ్లను తుడిచేటోడు, మనలో నా ఒకడై ఉంటాడు. మన సునీలన్న పేదలింట వెలుగే అవుతాడు. జగనన్న సైనికుడై కారుమూరి దీవెనతోటి మన మధ్యన నిలిచాడు. కారుమూరి సునీలన్న. పోలవరం ఏరియా మీ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. సో పోలవరానికి సంబంధించి మీకు ఎలాంటి ప్రణాళిక ఉంది మీ మైండ్లో? ఒకవేళ మీరు ఎంపీగా గెలిచిన తర్వాత పోలవరానికి సంబంధించి ఏ పనులు చేయబోతున్నారు? ముందుగా పోలవరం ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉంటారు కాబట్టి ఇక్కడ గిరిజనుల కోసం నేను ప్రత్యేకంగా ఏదైతే మన కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వం నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, ఇక్కడ రావాల్సిన పరిశ్రమలు కానివ్వండి, వాళ్ళకి రకరకాల అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకి మంచి జరిగే విధంగా, అలానే ఇక్కడ ప్రస్తుత ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు ఒక పోలవరం నియోజకవర్గంలో ఒక ఆర్మీ బేస్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను దాని గురించి కూడా ఇంకా డీప్గా స్టడీ చేసి రేపొద్దున్న ఇక్కడ ఒక ఆర్మీ బేస్ స్టేషన్ అయితే ఎంతో వేలాది మంది సోల్జర్స్ కానివ్వండి వాళ్ళందరూ కానీ ఇక్కడ వచ్చి ట్రైన్ అవుతూ ఉంటారు. దానివల్ల ఇక్కడ లోకల్ ఎకానమీకి మనీ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, ఎకానమీకి ఎంతో కొంత మంచి జరుగుతుంది. సో పోలవరంలో ప్రచారం అనంతరం ఇక్కడ లంచ్ బ్రేక్ కోసం ఒక దగ్గర ఆగాము. ఇట్స్ ఆల్మోస్ట్ 39 degrees ఉంది ఈరోజు, బట్ ఆల్మోస్ట్ 43 degrees అంత కనబడుతుంది ఇక్కడ వేడి మాత్రం. ఇక్కడ చూస్తే వైసీపీ తరఫు నుండి ఎక్కువ బీసీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే మీకు బీసీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు దాకా చూసుకుంటే అండి టీడీపీ చూస్తే కేవలం బీసీలు పేరు చెప్పుకుని ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు తప్ప
ఎక్కడా కూడా వారికి చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నేరుగా పథకాల రూపంలో కానీ సంక్షేమం రూపంలో నేరుగా గడప గడపకి అందించడం జరిగింది. రైట్ నౌ మీకు బీసీలే పెద్ద బ్యాక్ బోన్. సో బీసీల తరపు నుండి మీకు సపోర్ట్ అయితే ఉంది, కానీ బీసీ ఓట్లు చీలే అవకాశం ఉందా? ముఖ్యంగా కాపు ఓట్లు చీలే అవకాశం ఏ మేరకు ఉంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, బీసీల ఓట్లు బలంగా వైసీపీకి ఉన్నాయి. అలానే కాపులకి గతంలో ఎవరు చేసింది ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు నేస్తామని కావండి, ముఖ్యంగా మహిళలకి, కాపు మహిళలకి ఈరోజు వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి కాపు నేస్తం పేరుతో వారికి ఆర్థికంగా నిలదొక్కుని వారు ఒక మంచి స్థాయికి రావడానికి, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవడానికి మరి అమ్మఒడి కూడా ఈరోజు కాపు కానివ్వండి అగ్రవర్ణ పేదలందరికీ కూడా వస్తున్నాయండి. సో ఎమ్మెల్యేగా మీరు సునీల్ కుమార్ యాదవ్ గురించి ఏమనుకుంటున్నారు? ఆయన బలం ఏంటి? మీరు ఎందుకైనా ఎంపీ క్యాండిడేట్గా సరితూగలరు అనుకుంటున్నారు? సునీల్ కుమార్ యాదవ్ యువకుడు, ఉత్సాహవంతుడు, అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఈరోజు మన సునీల్ కుమార్ యాదవ్కి ఇక్కడ ఎంపీ టికెట్ ఉండడం వల్ల ఈ ఏలూరు పార్లమెంట్లో బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు. ఆ బీసీలు ఎక్కువ ఉండటం వల్ల తప్పనిసరిగా బీసీలు వెన్నెముకలు లాంటి వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎక్కువ అవకాశాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా సునీల్ కుమార్ గారు యాదవ్ గెలవడానికి మరి సునాయాసంగా గెలవడానికి అవకాశం ఉంది, గెలుస్తారు కూడా. మరి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి పోలవరం నియోజకవర్గంలో మరి మన వైఎస్ఆర్పీ జెండా ఎగరేత్తకి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అహమంటూ లేనివాడు అందరితో ఉండేవాడు జగనన్నకు పేరును తెస్తాడు. ఏంటండి వడ్లు ఈ పని కూడా చేస్తారా? అన్నీ చేయాలి కదండి, అంటే నేర్చుకోవాలి, అన్ని రైతులకు దగ్గరగా ఉండాలి. రైతులు సమస్యలు తెలుసుకోవాలంటే వారు చేసే పనులు కూడా నేర్చుకోవాలని చెప్పి మా నాన్నగారు చెప్పారు. కాబట్టి అన్నీ ప్రతిదీ మన సిటీలో పుట్టి పెరిగాను కదండి, అయినా కూడా మరి రూట్స్ అనేవి మరి మాది రైతు కుటుంబం. మా ఫాదర్ అయితే బస్తా కూడా ఎత్తేస్తారు. మొన్న రీసెంట్గా కూడా నేను ఫోటో చూసి షాక్ అయ్యాను. బస్తా మరి భుజం మీద వేసుకుని ఎత్తేసారు. మరి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ నాకు కూడా మన రూట్స్ తెలియాలి కాబట్టి నేను కూడా ప్రతిదీ ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఒకసారి చూద్దామా, మీ ఫాదర్ స్ట్రాంగ్గా ఉన్నారా, మీరు స్ట్రాంగ్గా ఉన్నారా? ఎత్తుతారా? చేస్తా. రైట్, ఫైనలీ బాహుబలి ఫీల్ వస్తుంది. మరి రైతులందరూ బాహుబలినే అంతే కదా, చాలా సునాయాసంగా ఎత్తేస్తారు. అవును అవును. సో రైతులకి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళ సమస్యలు అంతా తెలుసుకోవచ్చు అన్నది మీకు అదే ఈ లాస్ట్ 90 days నుంచి నేను చేస్తున్న పని అదే. పామాయిల్ రైతులు కానివ్వండి, టొబాకో రైతులు కానివ్వండి, మన వరి పండించిన రైతులు కానివ్వండి, అందరి దగ్గరికి వెళ్తున్నాను, వారి సమస్యలు తెలుసుకున్నాను. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పారు, చిన్న సమస్య చెప్పారు, వెంటనే డాడీ ఓఎస్డీకి ఫోన్ చేసి ఆ సమస్య గురించి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆయనకి ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి, పెద్ద దగ్గర ఫోన్ కూడా లేదా, ఇంట్లో ఉందంట, ఫోన్ నెంబర్ ఇచ్చేసి అది పరిష్కారం అయ్యేలాగా ప్లాన్ చేస్తాం. సో ఇలానే ఆక్వా రైతులు ఉన్నారు, ఇలా పంట అగ్రికల్చర్ బేస్డ్ రైతులు ఉన్నారు, అలానే చిన్నకారు రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా ఇట్లానే తెలుసుకుంటున్నారు. రైతు కూలీలు అందరి సమస్యలు తెలుసుకుంటున్నాను, కౌలు రైతుల సమస్యలు కూడా తెలుసుకుంటున్నాను. కానీ కౌలు రైతులకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కౌలు రైతుల కార్డులు పెట్టి వారికి కూడా న్యాయం చేసి అందరికీ మంచి చేస్తున్నారు. సో అది ఏలూరు నా అడ్డా. ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాను అనుకోవద్దు, చిన్నప్పటి నుండే ప్రజా జీవితంలో ఉన్నా ఇప్పుడు ప్రజా పాలన కోసం ముందుకొచ్చానంటూ ఎంపీగా పోటీ చేస్తున్నాను, తనని ఆశీర్వదించమని ఏలూరు ప్రజలందరినీ కోరుతున్నారు సునీల్ కుమార్ యాదవ్. చూద్దాం ఆయన గెలుపు నల్లేరు మీద నడకవుతుందో లేదో. ఇది ఈరోజు షాడో నైట్. చూస్తూనే ఉండండి TV9. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.